హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నా టేస్టీ వంట. అందరూ ఇష్టపడే ఆనియన్ పకోడీ క్రంచీగా అండ్ క్రిస్పీగా కావాలంటే నేను చెప్పే సింపుల్ ప్రాసెస్తో ట్రై చేసి చూడండి. ముందుగా 2 పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా నిలువుగా కాకుండా అడ్డంగా మీకు వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఉల్లిపాయలన్నింటికి బాగా పట్టేలాగా ఒకసారి కలపండి. 1 టీ స్పూన్ కారం, 2 టీ స్పూన్ బియ్యం పిండి, 1/2 టీ స్పూన్ వేయించిన ధనియాల పొడి, చిటికెడు వంట సోడా, 1/2 టీ స్పూన్ వాము, 1 కప్పు శనగపిండి వేసి ఇలా కొంచెం వేళ్ళతో ప్రెషర్ ఇస్తూ ఆనియన్స్లో ఉన్న వాటర్ మొత్తం ఈ పిండికి బైండింగ్ అయ్యేలాగా చక్కగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత గుప్పెడు కొత్తిమీరని చిన్నగా తరుముకొని ఒకసారి వేసి మళ్ళీ మంచిగా కలపండి. కావాలంటే మీరు ఈ స్టేజ్లోనే 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసి మెత్తగా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఫ్రై ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి బాగా వేడి చేయండి. పిండిని ముద్దలా తీసుకొని నేను చూపిస్తున్న విధంగా వేళ్ళని తడుముతూ చిన్నగా ఆయిల్లో వేయండి. ఇలా వేసుకున్న పకోడీని ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు మంట మీడియంలో పెట్టి ఫ్రై చేయండి. హైలో పెట్టి ఫ్రై చేస్తే ఆనియన్ లోపల మాడిపోతుంది, టేస్ట్ అంతగా బాగుండదు. ఇలా మంట మీడియంలో పెట్టి ఫ్రై చేయడం వల్ల ఆనియన్ చాలా క్రిస్పీగా అండ్ క్రంచీగా వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న పకోడీని తీసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇక్కడ మీకు ఇంకా స్పైసీగా కావాలంటే పచ్చిమిరపకాయలు సన్నగా తరుముకొని వేయించుకోవచ్చు. కానీ పిల్లలు ఎక్కువ స్పైసీ తినలేరు కదా, అందుకని నేను ఇక్కడ యాడ్ చేయలేదు. ఫైనల్గా ఇలా కరివేపాకు క్రంచిగా వేయించుకొని సర్వ్ చేసుకోవడమే. పకోడీలోకి కరివేపాకు ఇలా క్రంచిగా వేసుకుంటే కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ స్నాక్ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.